ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్, పూజ అయిపోయింది కదా, టిఫిన్ చేద్దాం పదండి. పద రోజా. పదరోజా అంట, పదరోజా. పెళ్ళం కొంగు పట్టుకుని తిరిగేలా తయారయ్యావు కదరా. ఉస్సే, నువ్వెన్ని నాటకాలైనా ఆడవే, ఆ రాజమణిహారాన్ని నీ దగ్గర ఉండనివ్వను కాక ఉండనివ్వను. ప్రేమ్ బాబు, ఒకసారి చూడనివ్వు. చూసావా అత్త, ప్రేమ్ బాబుని ఆ సూర్యనారాయణ స్వామి కరుణించాడు. అవును చామంతి, గాయం తగ్గిపోయింది. అమ్మయ్యా, ఇక భయపడాల్సిన అవసరం లేదు. అసలు నువ్వెందుకు భయపడాలి? నేనెవరినని? ప్రతిసారి ఇలా అవ్వదు. నమ్మకం మీదే నమ్మకం పోయిన నాకు ఆ నమ్మకం ఉంది. రే ఉపేంద్రగా, రాజమణిహారాన్ని రోజాకిచ్చి నన్నేం మోసం చేస్తావా? అడగడానికి ఫోన్ చేస్తానని తెలిసి స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటావా? ఒక్కసారి రామచంద్రయ్యని పెరోల్ మీద పంపించి నాకు వ్యతిరేకంగా వెళ్ళావు. ఇప్పుడు రాజమణిహారం విషయంలో ఇంతకు తెగించావు. నా సంగతి తెలిసి కూడా చేస్తున్నావు కదా. ఏదో ఒకరోజు నాకు దొరుకుతావురా. నీ అంతు చూస్తాను. ఇప్పుడు రోజా దగ్గర నుంచి రాజమణిహారాన్ని ఎలా తీసుకోవాలి? ప్రేమ్కి తగ్గింది కాబట్టి హ్యాపీ అయ్యాం. ఇప్పుడు ప్రాబ్లం రాజమణిహారం. అవును చిట్టి, రోజా అమ్మ తీసుకువెళ్ళిపోయింది. మళ్ళీ ఎలా వెళ్ళి తీసుకోగలమో అర్థం కావడం లేదు. జామ్, ప్రేమ్ కోసం మణిహారం బయటికి తీసావు, బట్ ఎక్స్పెక్ట్ చేయండి జరిగింది. ప్రేమ్ని ఏ కారణం చేత నువ్వు పెళ్లి చేసుకోనన్నావో నువ్వు చెప్పడం లేదు. కానీ ప్రేమ్ మీద ఎంతో ఇష్టం ఉంటే తప్ప నువ్వు రాజమణిహారాన్ని బయటికి తీసే సాహసం చేయవు. నాకు అంత చేసిన మనిషి మీద అభిమానం లేకుండా ఎలా ఉంటుంది చిట్టి? ఆయన్ని కాపాడుకోవడానికి ఎందుకు చేయని చెప్పు. ఓకే జామ్, ఇష్టాన్ని అభిమానంగా మార్చేసావా? చిట్టి, ఆ టాపిక్లోకి వెళ్ళొద్దని చెప్తున్నాను కదా, ప్లీజ్. సరే, అభిమానంతోనే నువ్వు ప్రేమ్కి ఇన్ఫెక్షన్ గాయాన్ని తగ్గించావు. నువ్వు ప్రేమ్ని కాపాడినందుకు కృతజ్ఞతగా రాజమణిహారం నీ దగ్గరకు వచ్చేలా నేను నీకు సహాయం చేస్తాను. అవునా చిట్టి? థ్యాంక్ యూ చిట్టి, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఎలా? ప్లాన్ వెయిట్ గా ఉండాలిగా, ఆలోచిస్తాను. జస్ట్ వెయిట్. నీ దగ్గరే పెట్టుకొని నన్ను మాయం చేయాలని చూస్తావా చామంతి? ఇప్పుడు నిన్ను మాయ చేస్తాను చూడు. అసలు ఇది కళా నిజమా అన్నట్టుంది. ఇది నా చేతికొస్తుందని అస్సలు ఊహించలేదు. ఇప్పుడు ఇది శాశ్వతంగా నా దగ్గరే ఉంటుంది. ఈ రాజమణిహారం ఎవరి దగ్గరుంటే వాళ్లే రాజకుమార్. కొల్హాపూర్ సంస్థానాన్ని ఏకచక్రాధిపత్యంగా ఏలే మహారాణిని నేనే. అత్తయ్య రండి. ఏంటత్తయ్య నన్ను రాజమణిహారాన్ని అలా చూస్తున్నారు? రోజా, డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నా.
ఈ రాజమణిహారం నాకు ఇచ్చావు కాబట్టి నిన్ను ఈ ఇంట్లో కోడలుగా ఉంచాను. ఇప్పుడు నువ్వు మాట తప్పావు. నీ దగ్గరే ఉంచుకుంటున్నావు. కరెక్ట్ కాదు. అత్తయ్య, కరెక్టా రాంగ్ అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇది మీ దగ్గరున్నా ఈ ఇంట్లోనే ఉంటుంది, నా దగ్గరున్నా అదే జరుగుతుంది. ఇంకేంటి ప్రాబ్లం? ఏ వస్తువు ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ దగ్గరే ఉండాలి. అది పద్ధతి. ఇప్పుడు ఏమంటారు అత్తయ్య? ఇచ్చేయమంటాను. ఇదే మాట మీ అబ్బాయి ఉన్నప్పుడు చెప్పండి అత్తయ్య, నేను ఇచ్చేస్తాను. రోజా, నీ అతి తెలివి నా దగ్గర చూపించొద్దు అనేది. నువ్వు ఈ ఇంట్లో క్షేమంగా ఉండాలి అంటే అది నీ దగ్గర ఉండడం నీకు సేఫ్ కాదు. అత్తయ్య, నేను సేఫ్ కానన్న అనుమానం నాకు కలిగిన మరుక్షణమే మీ అబ్బాయి చూపు మీ మీద పడుతుంది. సార్ని అలా తయారు చేశాను. ఒకప్పుడు అమ్మ ఏది చెబితే అది వినే అమ్మ కొడుకు, ఇప్పుడు పెళ్ళాం ఏది చెప్తే అది వినే ఈ రోజా మొగుడు. మీరు అలా వెళ్తాను అంటే నేను ఇలా వస్తాను. ఇల్లు రావణ కాష్టమైపోతుంది. మరి మీరేమైపోతారు? నన్నే బెదిరిస్తున్నావా? అది కాదత్తయ్య, మీ ఆలోచన మార్చుకోకపోతే సార్ చేసేది ఇదే అని చెప్తున్నాను అత్తయ్య. మీతో నేను మంచిగానే ఉంటున్నాను, మీరే వచ్చి నన్ను గిల్లుతున్నారు, మళ్ళీ అరవద్దు అని అంటున్నారు. ఎలా అత్తయ్య మీతో? అంతే అంటావా? ఇంకొకటి ఉంది అత్తయ్య, ఈ రాజమణి హారానికి 5,000 కోట్లకి ఇన్సూరెన్స్ చేయబోతున్నాను. నామినీగా ఎవరి పేరు పెట్టాలనుకుంటున్నానో ఊహించగలరా? మీ అబ్బాయి పేరు అనుకుంటున్నారు కదూ? నా పేరే. ఇన్సూరెన్స్ చేయించబోయేది ఆయన పేరు మీదే, ఓన్లీ నామినీ నా పేరు. చూసారా అత్తయ్య, సార్కి నేను ఎంత విలువిస్తున్నానో మీకు ఇస్తున్నాను అత్తయ్య. మీరే అర్థం చేసుకోవడం లేదు. ఇలా ఉండకండి అత్తయ్య, మీకు దండం పెడతాను ప్లీజ్. ఓకే రోజా, నువ్వు ఈ ఇంట్లో ఎందుకు చేరావో నాకిప్పుడు అర్థమైంది. నీ దగ్గరే ఉండనీలే, మనలో మన గొడవలు ఎందుకు? ఇది నీ దగ్గరుంటేనే క్షేమంగా ఉంటుంది. ఉంచుకో, సరేనా?